జానకి, జానకి, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఎంతసేపు ఇలా బయట నిలబడతావు చెప్పు. లోపల పోదారా? ఏమండి, మన రాణి ఈ అడవిలోనే ఉంది కదండి? ఉంది. లోపల పెడదాంరా. ఏమంటుందిరా జానకి? ఇంకేమంటుందిరా? అన్నయ్య, నా రాణి నాకు తప్పకుండా కనిపిస్తుంది కదా? తప్పకుండా కనిపిస్తుందమ్మా. ఆ దేవుడి మీద నీకున్న నమ్మకం వృధా కాదు. హలో సార్. హలో వినోద్, వెల్కమ్. బై ది బై, మీట్ మై ఫ్రెండ్ రఘురామ్ అండ్ హిస్ వైఫ్. నమస్తే. రఘు, హీఈస్ మిస్టర్ వినోద్, ఇక్కడ కొత్తగా అపాయింట్ అయిన విజిలెన్స్ ఆఫీసర్. హీఈస్ మై అసిస్టెంట్ సాంబు. శంకర్, వీళ్ళ గెస్ట్ హౌస్ చూపించు. వినోద్, గో అండ్ టేక్ రెస్ట్. థ్యాంక్ యూ సార్. I will follow him and he will follow me, sir. Okay, sir? Okay, ma'am? రఘు, చాలాసేపటి నుండి ఇక్కడే నిలబడ్డట్టున్నారు. అమ్మా జానకి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే. రాయ్, ఇలా రా. రఘు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా. నేను వేరే ఉద్దేశంతో అండలేదు. పాప దొరకదని ఖచ్చితంగా తెలుసు కూడా ఎందుకు రా ఉన్నాడు మభ్య పెట్టడం? పాప దొరుకుతుందని నమ్మకం కానీ, ఇంకా బ్రతికుందని ఆశ కానీ నాకు లేదురా. అయినా నా జానకిని బ్రతికించుకోవడం కోసం ఇలా మభ్య పెట్టక తప్పడం లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్. ఏరా రఘు, ఒంటరిగా కూర్చున్నావు? జానకి ఎక్కడ? ఈ లోకాన్నే మరచిన జానకి ఆ గదిలో, మాకు జీవిత సర్వస్వమైన రాణి ఎక్కడో అసమర్థునిగా ఆలోచిస్తూ నేనిక్కడ. అన్నీ తెలిసి కూడా బాధపడతావు ఎందుకురా? పాప చాలా బాగుంది. పేరు రాణి. పాపం ఈ భయంకరమైన ఫారెస్ట్ లో ఎన్ని కష్టాలు పడుతుందో వెతికించారా? నేనే స్వయంగా వెతికాను వినోద్. ఆ పాప తప్పిపోయి ఇప్పటికి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలా? అవును బాబు. ఓ ఇంటిదై పిల్లా పాపలతో కళకళలాడుతూ తిరగాల్సిన వయసు ఎక్కడుందో ఏమైపోయింది. సారీ సార్, గతం గుర్తు చేసి మీ మనసు గాయపరిచాను.
దట్స్ ఆల్ రైట్. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాను రా. మంచిదిరా. వినోద్, నా మాట విను. నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. ఇది పిక్నిక్ ప్లేస్ కాదు ఆయన. పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉండే డేంజరస్ ఫారెస్ట్. ఆ సంగతి ఆఫీసర్స్ కి తెలీదు. నోర్మై, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ జంతువులను చూసి భయపడ్డావా? నాన్సెన్స్. చూడు నాయనా, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. పీడబ్ల్యూడీలో జాబ్ వచ్చింది. ట్రాన్స్ఫర్లు ఎక్కువై నా ప్రేమకి నేను తక్కువైపోతానేమోనని ఆ జాబ్ కమిట్ అవ్వాలా. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వచ్చింది. నేను క్యాంపుల్లో ఉంటే నా ప్రేమ వ్యాంప్ అయిపోతుందేమోనని దానికి కమిట్ అవ్వలే. స్పెషల్ ఆఫీసర్వి నా ఫ్రెండ్వి కదా. క్యాంపులు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉండవని దీనికి కమిట్ అయ్యాను. అంతేగాని ఈ జంతువుల గురించి నాకు భయం ఏమీ లేదు. అంచేత నా మాట విన్న ఆయన, మనం ఇక్కడ ఎంత సెర్చ్ చేసినా మనకి కనిపించేది మరి ఏమీ కాదు నాయన. మనల్ని కూడా క్లోజ్ చేసే ఏనుగులతో లేకపోతే సింహాలతో. నువ్వు ఇలా డ్రైవ్ చేస్తే చిన్నది కాస్త బయటికి వస్తుంది. ఇప్పుడు ఏనుగులసే వచ్చి నా ముందు నిలబడినా నేను భయపడను. ఏంటి బయట దిగుతున్నావు? ఏనుగు అనగానే భయపడ్డావా? అటు చూడరా. ఏముందటు చూడరా. వామో, ఏనుగు ఏనుగు. ఐ విల్ ఫైర్. యు ఫూల్. మనం షూట్ చేయాల్సిన వాళ్ళం కాదు. వి ఆర్ నాట్ హంటర్స్. గుడ్ ఐడియా. మనం లెఫ్ట్ లో దానికి సిగ్నల్ ఇచ్చేసి రైట్ లో దిగి పారిపోదామా? నువ్వు నోర్మి. ఏనుగు ఆగు ఆగు ఆగు. వామో, నేను పిచ్చెక్కింది. ప్రేమ, నేను పైవాడికి వదిలి వెళ్తున్నా. అమ్మో వినోద్, పిక్కమలను చూపించు. బాబు ఇక్కడ వదిలేలేదు. పరిగెత్తు పరిగెత్తు. ఇంకా పరిగెత్తాలి. అయ్యో, ఎక్కడెక్కడికో వచ్చి ఎరుక్కున్నాం. వినోద్, ఇది కాడు కాదు. నీకు నాకు వల్ల కాడు నాయనా. నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. మనం ఫారెస్ట్ లో ఇలా నడిచి ముందుకు వెళ్ళేమే అనుకో, మనం మళ్ళీ తిరిగి రాకపోవడం డెఫినెట్. ఆ నాయుడు నా ప్రేమతో కమిట్ అయిపోవడం డెఫినెట్. మైండ్ తినేస్తున్నావు కదరా. ఎవర్రా నీ ప్రేమ? ప్రేమ అంటేనా, నెల రోజుల్లోనే కళ్యాణం చేసుకోబోయే అమ్మాయి పేరే ప్రేమ. దాని పై ఇంట్లో ఉన్నవాడే నా విలన్ నాయుడు, వెలుగుబంటి మొహం వాడు. నాయన, ఈ ఫారెస్ట్ లో ఏ పులి నోట్లోనో సింహం నోట్లోనో పడ్డాననుకో, ప్రేమతో నా కళ్యాణం. అదేం జరగదు. అయ్యయ్యో, అపశకునం అపశకునం. ఊరుకోరా. ఎంత పులులు సింహాలు ఉన్నా నువ్వేం భయపడకు. అవి మనల్నేమి చెయ్యవు. ప్రేమతో నీ ప్రేమ వివాహం నేను జరిపిస్తాను. ముందు ఎలాగైనా మనం ఈ అడవి నుంచి బయటపడాలి. రా, త్వరగా రా. నువ్వు ఇలాగే ప్రతాపానికి పోతూ ఉండు, ప్రేమతో నా కళ్యాణం అయినట్టే. వినోద్ వినోద్ వినోద్, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నా డెడ్ బాడీస్ని తీసుకెళ్లి నా ప్రేమకు చూపించేవాళ్ళేనే ఉండరే. ప్రేమ, నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా. ఎవరి కోసం ఎవరి కోసం. సాంబో, ఎవరది? వినోదా? రే, నీకంతే జరగాలరా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? ఈ అడవిలో ఏముంటాయని చెప్పాను. సింహాల్స్ ఉంటాయి, పులుల్స్ ఉంటాయి. అవన్నీ నేను పీక్కు తింటాయి. అంతవరకు ఇలాగే పాము పాము పాముడి అని ఆడుతూ ఉండరా? ఒరే బుజ్జి కన్నా, ఒరే బుజ్జి నాన్న, రే అన్నట్టు వీళ్ళమ్మ ఏమన్నా రాసిస్తావా? దింతరా బాబు, కాళ్ళు బీకుతున్నాయి. లడ్డూలు పెడతాను, తింటూ ఉండరా. రే బాబు, బుజ్జి నాన్న వస్తారా? రే వస్తా. బాయ్ బాయ్. హెల్ప్ మీ, హెల్ప్ మీ. ప్రేమ, నీవు చేసుకునే అదృష్టం ఏమోలేదా? అయితే పై వారికి వదిలేస్తున్నా.
పరాయి జాతి మగాళ్ళు మన అడవిలోకి జరబడితే మన గూడెపోళ్ళు వాళ్ళను పట్టి బంధించి తెచ్చిండ్రు మీకోసం చూస్తుండరమ్మా.